ప్రొద్దుటూరు శనగల కొనుగోలు కేంద్రంలో భారీ అవినీతి జరిగిందన్నారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అనుచరులు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారన్న ఆయన ఎమ్మెల్యే అనుచరులు 10 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. శనగ కొనుగోలు కేంద్రాల్లో అవినీతి జరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదన్నారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. కొనుగోలుకు సంబంధించి దాదాపుగా 10 కోట్ల రూపాయల అవినీతి, 10 కోట్ల రూపాయల స్కామ్ వరదరాజరెడ్డి కుమారుడు కొండారెడ్డి తెరదీసినాడు. ఇప్పటికే చాలా వరకు డబ్బు సంపాదించుకున్నారు. స్వయాన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ ఇన్ఛార్జి కూడా దీని మీద ఆధారాలు సహా మాట్లాడినారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే. ఈ 10 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతూ ఉండేది కూడా కొండారెడ్డి గారి కనుసన్నల్లోనే కొండారెడ్డి గారికి లెక్క చేస్తూ ఉంది. ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తాను నేను రైతులకు. అధికారులకు హెచ్చరిక చేస్తూ ఉన్నా, జిల్లాకు సంబంధించిన అధికారులకు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నా. నేటి నుంచి మీరు జాగ్రత్త వహించకపోతే, మార్కెట్ యార్డ్లో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టకపోతే మార్కెట్ యార్డ్లోకి రేపటి నుంచి మేము రావాల్సి వస్తుంది.